కూటమి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. హేళనకు గురయ్యారు. అయినా పడిన చోటే నిలబడాలని నిర్ణయించారు. ఉక్కు సంకల్పం ఫలించి ఓడిన చోటే గెలిచారు. అనతి కాలంలోనే ఔరా అనిపించారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు పని లేకుండా చేస్తున్నారు. అమరావతి నుంచి ఢిల్లీ వరకు కీలకంగా మారారు. పార్టీలో ప్రభుత్వంలో అన్ని తానే వ్యవహరిస్తున్నారు. హేళన చెక్కిన శిల్పంలా మారారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఎవరాయన? ఏంటి ఆయన సక్సెస్ మంత్ర? నారా లోకేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా అందరికీ సుపరిచితం. ఇది ఒకప్పుడు. ఇప్పుడు నారా లోకేష్ పేరు అమరావతి నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు రీసౌండ్ చేస్తోంది. పైగా సామాన్య కార్యకర్త మొదలు ప్రధాని మోడీ వరకు అందరికీ కావాల్సిన వ్యక్తి అయ్యారు. నారా లోకేష్ 2014 నుంచి టీడీపీలో కీలకంగా మారారు. 2017లో ఎమ్మెల్సీగా గెలిచి మంత్రిగా ప్రమోట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఆర్కే చేతిలో ఓడిపోయారు. అదే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ క్రమంలో వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలు, హేళనలు ఎదుర్కొన్నారు. అయినా ఏనాడు కుంగిపోలేదు. పడిన చోటే నిలబడాలని ఆనాడే డిసైడ్ అయ్యారు. తన తండ్రి సమక్షంలోనే ప్రకటించారు. మళ్లీ మంగళగిరి బరిలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. 2024 ఎన్నికల ముందు ఒక యువగళం యాత్రతో ఏపీ మొత్తం కలియతిరిగారు. పనిలో పనిగా మంగళగిరి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మెజారిటీతో విజయ దుందుభి మోగించారు నారా లోకేష్. కూటమి ప్రభుత్వంలోని టీడీపీలో నంబర్ 2 స్థానంలో నిలిచారు నారా లోకేష్. విద్యాశాఖ, ఐటీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు, ఉపాధి కల్పన కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఇదే సమయంలో సొంత నియోజకవర్గాన్ని ఎక్కడా అశ్రద్ధ చేయటం లేదు. 3 దశాబ్దాల తర్వాత ఎగిరిన పసుపు జెండా మంగళగిరిలో శాశ్వతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. వీటితో పాటు నిత్యం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి ఒక విధంగా మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. కాదు, ఆ పరిస్థితిని తన వ్యూహ చతురతతో నారా లోకేష్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. మంగళగిరి పరిసర ప్రాంతాలలో సుదీర్ఘకాలంగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఆ ఆసుపత్రిని వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళగిరి పట్టణంలో 1.5 కోట్లతో డిజిటల్ లైబ్రరీ, మరో 1 కోటి రూపాయలతో పార్కు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. మంగళగిరిలో చేనేత కార్మికుల తర్వాత అత్యధిక జనాభా స్వర్ణకారులదే. వీరి ఉపాధి మెరుగుపరిచేందుకు జెమ్స్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 78 ఎకరాల భూసేకరణ కూడా చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇలా అనేక కార్యక్రమాలను శరవేగంగా అమలు చేస్తున్నారు నారా లోకేష్. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యమైన షాప్స్ ఓపెనింగ్, పండుగల సమయంలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉన్న స్థానికంగా అందుబాటులో ఉంటూ మంగళగిరి తన చిరునామాగా మార్చుకున్నారు లోకేష్. అటు లోకేష్ దూకుడుగా వెళ్తుంటే ప్రతిపక్షం మాత్రం ఇక్కడ ఢీలా పడిందన్న టాక్ ఉంది. వైసీపీ ఇన్ఛార్జిగా దొంతిరెడ్డి వేమారెడ్డి ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్కే రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత వేమారెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలిచ్చారు. అయినా వయస్సు మీద పట్టంతో వేమారెడ్డి అంత యాక్టివ్గా పనిచేయలేకపోతున్నారట. వైసీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన కార్యక్రమాలు తప్ప మరేమీ చేయటం లేదని కార్యకర్తలు వాపోతున్నారట. 2 పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఈ నియోజకవర్గంలో నివసిస్తూ ఉంటారు. అన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయాలు కూడా ఇక్కడి నుంచే పనిచేస్తుంటారు. అయితే స్థానిక సమస్యల మీద వైసీపీ పెద్దగా ఫోకస్ చేయటం లేదని నియోజకవర్గ స్థాయి నాయకులు చెప్పుకుంటున్నారు. లోకేష్ని ఢీకొట్టేందుకు బలమైన నాయకుడికి పగ్గాలు అప్పగించాల్సి ఉన్న వైసీపీ ఇప్పటివరకు ఆ దిశగా ఫోకస్ చేయటం లేదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. గతంలో లోకేష్కి పోటీగా చేనేత వర్గానికి చెందిన మురుగుడు లావణ్యను బరిలోకి దించిన వైసీపీకి ఓటమి తప్పలేదు. ఇప్పుడు చేనేత వర్గానికి చెందిన ముఖ్య నేతలు కూడా వైసీపీలో సైలెంట్ అవ్వటం పార్టీకి అంతుచిక్కని ప్రశ్నగా మారిందట. కాగా అన్ని వర్గాలకు దగ్గరవుతూ అందరివాడుగా నియోజకవర్గంలో లోకేష్ తన ప్రస్థానం సుస్థిరం చేసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంత బిజీగా ఉంటున్నా నియోజకవర్గంలో తన సతీమణితో కలిసి ఆలయాలు, శుభకార్యాలకు హాజరవుతూ అందరిలోనూ మనవాడు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. టీడీపీకి తనకు మంగళగిరి ఇక పూర్తి స్థాయిలో కంచుకోటగా మార్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రానున్న 3 ఏళ్ల కాలంలో మంగళగిరిలో ప్రణాళికలు అమలైతే గణనీయమైన మార్పు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో లోకేష్ సక్సెస్ మంత్ర మంగళగిరి భవిష్యత్తుకు కీలకంగా మారుతోంది.